ఈ పానీపూరి తినడానికి చూస్తున్నాను, ఉల్లిగడ్డ తినడానికి వస్తారు. నేను కనుక పానీపూరి బండి పెడితే ఒకటే పని చేస్తాను, ఒక బోర్డు పెట్టేస్తా, నా దగ్గర పానీపూరి మాత్రమే ఉంటుంది, ఉల్లిగడ్డలు మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి. సీరియస్గా ఉల్లిగడ్డలు మీ ఇంటి దగ్గర తెచ్చుకునే ఫలం అయితేనే ఇక్కడ రండి పానీపూరి తినడానికి. అరే లేకపోతే వీళ్ళకి ఉల్లిగడ్డలు కోసుకుంటూ కూర్చోవాలి, నేను పానీపూరి వేసే టైం కూడా ఉండదు నా దగ్గర. ఒక అసిస్టెంట్ని పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు వేయడానికి మాత్రమే. నేనేమో పానీపూరి వేస్తూ ఉంటాను, ఇంకోటి ఉల్లిగడ్డలు వేస్తూ ఉంటాను. అంత డేంజర్ ఉంటుంది అమ్మాయిలు ఎవరు కోపడద్దు నాకు. మరి నా విషయానికి వస్తే నేను కనుక పానీపూరి బండి దగ్గర పోయినాను అనుకో, ఎట్లుంటుంది అంటే నా ఫోకస్ మొత్తం వాని మీదనే ఉంటుంది. సారి చేతులు ఎడడ పెడుతున్నాడు, తర్వాత ఎడడ పెడుతున్నాడు, ఆడు మొత్తం అలర్ట్ ఇట్లా మొత్తం ఎట్లా అంటే నేను పానీపూరి మీద ఫోకస్ అంతా నా వాని మీదనే ఉంటుంది. వాడు చేతులు ఎడడ పెడతాడు. సింపుల్ వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ నీళ్ళలో చేతులు పెడతాడు, నీళ్ళలో పెట్టేసి ఆ నీళ్ళు అప్పటికే మొత్తం ఎట్లా అంటే మురిగిపోయి ఉంటాయి, మొత్తం ఇట్లా కలర్ మొత్తం మన వాటర్ ఎంత ఫ్రెష్ ఉంటే క్రిస్టల్ క్లియర్ ఉంటాయి కదా, మన దగ్గర క్రిస్టల్ కాదు ఏది కనపడదు లోపల. ఆ పెట్టిన గడ్డ కూడా కనపడదు, నిజంగా చెప్తున్నాను.